జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. వాల్మీకి రామాయణంలో ఉన్న శ్రీరామ జననం గాథ ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. అన్నట్టు కామెంట్ సెక్షన్లో వివరంగా కామెంట్ రాయలేని వారు కనీసం జై శ్రీరామని గాని జై సీతారామని గాని ఏదో ఒకటి రాసి రాముల వారిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వాల్మీకి మహర్షి రచించిన రామాయణం లోపలికి మనం వెళదాం. అయోధ్యను రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు గారు కోసల అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ రాజ్యంలో అన్ని వృత్తుల వారు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరూ వాళ్ళ వర్ణానికి తగ్గట్టు వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. దశరథ మహారాజు గారు తన ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉన్నారు. దశరథ మహారాజు గారు స్వయంగా వేదాలను అధ్యయనం చేశారు. గొప్ప గొప్ప పండితులను ఆదరించారు. ఎందరో జ్ఞానులను తన రాజ్యంలో ఉండేలా చూసుకున్నారు దశరథ మహారాజు గారు. అయితే మనం ఏదో సినిమాలలో చూస్తూ ఉంటాం, దశరథ మహారాజు గారు ఏడుస్తూ ఉన్నట్టుగా. కేవలం అలాంటి దృశ్యాలు మాత్రమే మన మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. కానీ కాదండి, దశరథ మహారాజు గారు పరాక్రమవంతులు, వీరులు. ఆయన తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడమే కాదు, అయోధ్య ప్రజలకు దశరథ మహారాజు గారు అంటే చాలా ఇష్టం. ఎన్నెన్నో యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో అయోధ్యలో నిరంతరం చేస్తూ ఉండేవారు. దశరథ మహారాజు గారి మంచితనం గురించి ముల్లోకాలల్లోనూ చెప్పుకునేవారు అని రాశారు వాల్మీకి మహర్షి. దశరథ మహారాజు గారి పేరు చెప్తే శత్రువులకు భయం వేస్తుంది. అంతేకాదు, శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలిగినటువంటి వారు దశరథ మహారాజు గారు. సంపదలక అస్సలు కొదువే లేదు. అలాగే అయోధ్యలో ఉన్న ప్రజలందరూ నిత్య సంతోషులు, ఉన్నదాంతో తృప్తిపడి జీవిస్తూ ఉండేవారు. ధర్మం తప్పకుండా జీవిస్తూ ఉండేవారు. ఇలాంటి దశరథ మహారాజు గారికి ఒక లోటుంది. ఆయనకు పుత్రులు లేరు. ఆయన ఇక బాధపడి, అయ్యో, పుత్ర సంతానం ఉంటే అయోధ్యను నా తర్వాత వారు పరిపాలిస్తారు కదా, ఇప్పటి వరకు నాకు చేతనైనంత వరకు నేను కోసల రాజ్యాన్ని పరిపాలించాను. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడానికి మా పూర్వీకులు ఎంత ప్రయత్నం చేశారో అందులో కాస్తైనా ప్రయత్నం చేయడానికి ఏదో నాకు తోచినంత నేను చేశాను. మరి నా తర్వాత ఎవరు చూసుకుంటారు ఈ కోసల రాజ్యాన్ని? ఒక పుత్రుడు ఉంటే బాగుంటుంది అని ఆయన నిరంతరం అదే వేదన, అదే బాధలో ఉన్నారు. ఆ తర్వాత ఒకరోజు తన మంత్రి అయిన సుమంతుడిని పిలిచి, సుమంత వెళ్ళు, వశిష్ఠుడిని, వామదేవుడిని, సుయజ్ఞుడిని, జాబాలిని, కశ్యపుడిని, ఇంకా ఇతర బ్రాహ్మణులందరినీ తీసుకొని రా అని పిలిచాడు దశరథ మహారాజు. అంటే ఆదేశించాడు. మంత్రి సుమంతుడు సరే అని వాళ్ళందరినీ వెంటబెట్టుకొని తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చాడు. అందరూ కూర్చున్నారు. రాజుగారు వాళ్ళందరితో, అయ్యా, నేను అశ్వమేధ యాగం చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాను. అశ్వమేధ యాగం చేయడానికి కావాల్సిన విధి విధానాలేమిటో నాకు చెప్పి నన్ను మీరందరూ నడిపించండి అని వారందరినీ కోరాడు. సరే అంటే సరే అనుకున్నారు. నిజానికి దశరథ మహారాజు గారి ఉద్దేశ్యము ఆయనకు పుత్ర సంతానం కావాలి. కానీ దశరథ మహారాజు గారికి మెదడులో మొట్టమొదటగా వచ్చింది ఏమిటంటే అశ్వమేధ యాగం. సరే అంటే సరే అన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక సుమంతుడు దశరథ మహారాజు గారిని కూర్చోబెట్టుకొని ప్రత్యేకంగా మాట్లాడాడు. అయ్యా దశరథ మహారాజా, అశ్వమేధ యాగము చేయించవలసినటువంటి వాళ్ళు వీళ్ళు కాదు. విభాండకుని కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుడిని మనం ఇక్కడికి తీసుకొని రావాలి. ఆ ఋష్యశృంగుడు ఒకప్పుడు తాను ఉన్న అరణ్యం తప్ప వేరే ప్రపంచమేదీ తెలియకుండా జీవించేవాడు. అలాంటి ఋష్యశృంగుణ్ణి రోమపాదుడు అనే మహారాజు, మీకు తెలుసు కదా, ఆయన తన కూతురైన శాంతకిచ్చి వివాహం చేశాడు. సరే,
దానికి సంబంధించిన కథ అండి వాల్మీకి రామాయణంలో సుస్పష్టంగా ఉంది. ఋష్యశృంగుణ్ణి అరణ్యం నుంచి ఏ విధంగా రోమపాదుడు నగరంలోకి తీసుకొని వచ్చాడు, శాంతనిచ్చి ఎలా వివాహం చేశాడు, అవన్నీ కూడా ఉన్నాయి. సుమంతుడు ఈ కథ అంతా చెప్పి ఆ ఋష్యశృంగుణ్ణి మనం ఇక్కడ తీసుకురావాలి, ఆయన ముందుండి అశ్వమేధ యాగాన్ని నడిపించాలి, అంతేకాదు నీకు పుత్రుడు కలిగే విధంగా కూడా ఆయన యజ్ఞం చేయించగలడు, సర్వసమర్థుడు అని సుమంతుడు చెప్పాడు. సరే అని దశరథ మహారాజు స్వయంగా రోమపాదుడు రాజు ఆ రాజ్యానికి వెళ్ళాడు. రోమపాదుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వారం రోజులున్నాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఋష్యశృంగుణ్ణి కలిసి, అయ్యా మీరు మీ భార్య ఇద్దరు మా అయోధ్యకు విచ్చేయండి అని ఆహ్వానించాడు. సరే, మొత్తానికి అశ్వమేధ యాగం చేస్తున్నాడు కదా దశరథ మహారాజు, అందులో భాగంగా ఈ ఆహ్వానాన్ని ఇచ్చాడు అని సరే అంటే సరే అన్నారు. ఇక ఋష్యశృంగుడు సతీ సమేతంగా అయోధ్యకు వచ్చాడు. దశరథ మహారాజు గారు ఋష్యశృంగుడు వస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని ముందుగానే అయోధ్యావాసులకు చెప్పాడు. ఇక ఋష్యశృంగునికి స్వాగతము, సత్కారములు అవన్నీ ఘనంగా చేశారు. అలా కొంతకాలం అయోధ్యలో శాంత ఋష్యశృంగులు ఉన్నారు. ఒకరోజు దశరథ మహారాజు గారు ఋష్యశృంగుణ్ణి కలిసి నమస్కరించి, అయ్యా అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నాను కదా, మీరు అశ్వమేధ యాగానికి ప్రధాన ఋత్విక్కుగా ఉండండి అని అభ్యర్థించాడు. వెంటనే ఋష్యశృంగుడు, సరే దశరథ మహారాజా, అలాగే నేను మీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాను, తర్వాత పుత్ర సంతానం కొరకు ఇంకో యాగం కూడా నేను చేయిస్తాను. సరే, అశ్వమేధ యాగానికి కావాల్సిన సంభారాలు అవన్నీ కూడా సేకరించండి, ఒక ఉత్తమ అశ్వాన్ని తీసుకురండి, దాన్ని యజ్ఞాశ్వంగా విడిచిపెట్టండి అన్నారు. ఇక ఆ తర్వాత దశరథ మహారాజు తన మంత్రి సుమంతుణ్ణి పిలిచి, మనం అశ్వమేధ యాగం చేయబోతున్నాము, నువ్వు వెంటనే మన పురోహితులు వశిష్ఠ, వామదేవ, అలాగే ఇతర బ్రాహ్మణులు, ఋత్విక్కులు, సుయజ్ఞుడు వీళ్ళందరినీ పిలిపించు అన్నాడు. మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు. కూర్చోబెట్టుకొని మాట్లాడాడు. అయ్యా ఋష్యశృంగుణ్ణి ప్రధాన ఋత్విక్కుగా ఉండవని నేను అభ్యర్థించాను, ఆయన ప్రధాన ఋత్విక్కుగా ఉండి ఈ అశ్వమేధ యాగాన్ని జరిపించబోతూ ఉన్నారు, వారు అంగీకరించారు, మీరందరూ నాకు సహకరించి ఆ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపించాలి అని దశరథ మహారాజు గారు ప్రార్థించారు. దానికి వాళ్ళందరూ సరే మహారాజా అని సమ్మతించారు. ఇక సుమంత వెళ్ళు, రాజాధిరాజులను అందరినీ ఆహ్వానించు, అశ్వమేధ యాగం ఘనంగా చేద్దాము అని చెప్పాడు. ఇక ఎవరెవరిని ఆహ్వానించాలి అన్న విషయం కూడా వాల్మీకి రామాయణంలో సుస్పష్టంగా ఉందండి. అందులో ముఖ్యంగా మొట్టమొదటి పేరు మిథిలా నగరం, మిథిలాధిపతి జనక మహారాజు గారున్నారు, వారిని నువ్వే స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజు ఉన్నారు, మన మిత్రుడు, నువ్వే స్వయంగా వెళ్ళి తీసుకొని రా. కేకయ దేశాధిపతి కేకయ రాజుగారు, వారిని స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాన్ని పరిపాలిస్తున్న రోమపాదుడు, వారిని సాదరంగా ఆహ్వానించు. తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు సౌరాష్ట్ర రాజులను నువ్వు ఆహ్వానించు. మన రాజ్యంతో ఎవరెవరికైతే స్నేహ సంబంధాలున్నాయో, మిత్ర రాజులు ఎవరెవరైతే ఉన్నారో ఆయా రాజ్యాలకు వెళ్ళి ఆ రాజులందరినీ వారి వారి సకుటుంబ సపరివార సమేతంగా అశ్వమేధ యాగానికి ఆహ్వానించు అని వశిష్ఠుడు సుమంతునికి చెప్పాడు. వశిష్ఠుడు ఇచ్చిన ఆదేశాన్ని తీసుకుని సుమంతుడు జనక మహారాజును, కేకయ మహారాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించాడు. అలాగే మిగతా మహారాజులను ఆహ్వానించడానికి కావాల్సిన వాళ్ళందరినీ పురమాయించాడు. ఇంకా అత్యద్భుతంగా అశ్వమేధ యాగం అనేది ప్రారంభం అయ్యింది. అశ్వమేధ యాగానికి కావాల్సినటువంటి ఏమేమి ఉన్నాయో మొత్తం అండి వశిష్ఠుడు ఆయన దగ్గరుండి చూసుకున్నాడు. రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణంలో జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను పిలిచారు, వాస్తు శిల్పులను పిలిచారు, వేదికలను ఏర్పాటు చేయడానికి, యజ్ఞశాలలను ఏర్పాటు చేయడానికి శిల్పులను పిలిచారు. కొయ్య పని చేసేవాళ్ళు ఉంటారండి, వడ్రంగులు, విశ్వకర్మలు, వారిని ఆహ్వానించారు. మట్టితో పనిచేసేవారుంటారు, కుండలు చేసేవారు, కుమ్మరులు, వారిని పిలిచారు. ఇక విశ్వకర్మలలో మనకు కంచరులున్నారు. ఓ పక్క శిల్పంతో పనిచేసేవాళ్ళు, అంటే ఒక పక్క రాతితో పనిచేసేవాళ్ళు, కొయ్యతో పనిచేసేవాళ్ళు, బంగారంతో పనిచేసేవాళ్ళు, లోహముతో పనిచేసేవారు, ఇలా వీరందరినీ ఆహ్వానించారు. అంతేకాదు మరి ఇలా ఎందరో వస్తున్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, పనులలో ఉంటారు కదా. మరి సాయంత్రం కాస్త సేద తీరాలి అంటే
వారికి కాస్త ఏమన్నా వినోద కార్యక్రమాలు కావాలి కదా. వాల్మీకి రామాయణంలో ఉందండి. అందుకోసమని అప్పట్లో ఉండే సెలబ్రిటీలు ఎవరెవరున్నారో వాళ్ళందరినీ ఆహ్వానించారు. అంటే నటీనటులు, గాయకులు వాళ్ళందరినీ పిలిచారు. ఇక వారందరూ వచ్చి సాయంత్రం ఆ వేదికల మీద దానికి కావాల్సిన వేదికలు మళ్ళీ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉదయం అంతా ఈ శిల్పులు పనిచేసి ఉంటారు. ఈ కొయ్య పని చేసేవారు పాపం దాంతో పనిచేసి ఉంటారు. శారీరక శ్రమ కదండి. యజ్ఞశాలలు నిర్మించడం శారీరక శ్రమ. ఇవన్నీ చేసినటువంటి వారు ఉంటారు. వారందరూ కాస్త సాయంత్రం అలా కూర్చొని సేద తీరుతూ ఆ నటీనటులు నటించి చూపిస్తూ ఉంటే వారు కూడా ఏం నటిస్తారు, పురాణాలలో ఉన్నవి అలాంటివే కదా, నటించి చూపిస్తూ ఉంటే చూడడము, గాయకులు పాటలు పాడుతూ ఉంటే వినడము, వినోద కార్యక్రమాలు చూస్తూ అలా సేద తీరుతూ ఉండేవారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం లేచి అశ్వమేధ యాగానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఇలా అత్యద్భుతంగా అశ్వమేధ యాగం ప్రారంభమయ్యింది. ఋష్యశృంగుని యొక్క ఆధ్వర్యంలో వశిష్ఠుని యొక్క పౌరోహిత్యములో అశ్వమేధ యాగం ప్రారంభమయ్యింది. దశరథ మహారాజు గారు తన 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈ 3 భార్యలతో యజ్ఞశాలకు వచ్చారు. ఇక యాగం అనేది ప్రారంభమయ్యింది. 1 సంవత్సర కాలం పాటు అశ్వమేధ యాగం కొరకు వదిలిపెట్టబడినటువంటి అశ్వాన్ని అలా వదిలారు. అది తిరిగొచ్చింది. ఇదంతా కూడా అండి ఈ యాగము ఎక్కడ చేశారో తెలిసిన, అయోధ్యకు ఆవల సరయూ నది ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అయోధ్యకు వెళితే చూడొచ్చు. సరయూ నదీ తీరంలో ఉత్తర భాగంలో అశ్వమేధ యాగాన్ని చేశారు. ఇక ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండి ఇక ఏ విధంగా చేయాలి అశ్వమేధ యాగాన్ని అని దగ్గర ఉండి మరీ ఆయన చూసుకున్నారు. ఓ పక్క వశిష్ఠుడున్నాడు. ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూడండి పక్కన. అశ్వమేధ యాగము సఫలీకృతమయ్యింది, సమాప్తమయ్యింది. ఇక ఆ తర్వాత దశరథ మహారాజు గారు ఆ యజ్ఞము చేయించినటువంటి వారికి, ఋత్విక్కులకు, బ్రాహ్మణులకు విరివిగా దానాలిచ్చారు. అంతేకాదు, ఈ దానాలన్నీ ఇచ్చిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత, అసలు అశ్వమేధ యాగాన్ని చూడడం కోసం వచ్చింటారు కదా, ఆ చూడడం కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా సత్కారం చేసి వారికి కూడా దానాలిచ్చారు దశరథ మహారాజు గారు. 1,000,000 బంగారు నాణేలు దానమిచ్చారు అన్నట్టుగా ఉంది రామాయణంలో. మొత్తం అయిపోయిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు దశరథ మహారాజు గారి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కూడా ఏమన్నా ఇవ్వండి అన్నాడు. దశరథ మహారాజు గారి దగ్గర టక్కున అటు ఇటు చూస్తే ఏం లేవు బంగారు నాణేలు. వెంటనే తన చేతికి ఉన్న బంగారు ఆభరణాన్ని, పెద్ద కడియం లాంటిది ఏదో ఉంది, రామాయణంలో రాయలేదు ఎన్ని కిలోలు ఉందో గాని, అప్పటి రాజులండి, వారి ఎత్తు, వారి బరువు, ఇక అవన్నీ మనం ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. అది తీసి బంగారు ఆభరణాన్ని ఆ పేద బ్రాహ్మణునికి బహుమానంగా ఇచ్చారు దశరథ మహారాజు గారు. ఇక యాగానికి వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వాళ్ల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అశ్వమేధ యాగం పూర్తయిపోయింది. దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి చూసి, మహాత్మా, అశ్వమేధ యాగాన్ని ఇలా అద్భుతంగా నా చేత చేయించారు. మరి నాకు పుత్ర సంతానం కలిగి నా వంశం వృద్ధి చెందేలాగా ఒక యాగం ఏదైనా సరే నా చేత చేయించండి అని ప్రార్థించాడు. ఇక ఇప్పుడు ఋష్యశృంగుడు ఆలోచించి, మహారాజా, మీకు పుత్ర సంతానం కలగడం కోసం ఒక ఇష్టిని నేను మీ చేత చేయిస్తాను. పుత్రులు కావాలి అని చేసే యాగము కాబట్టి ఇష్టి అని చెప్పి పిలిచారు. పుత్ర కామ ఇష్టి అని. ఇలాంటి ఇష్టి అంటే ఇటువంటి యాగములు చాలా ఉన్నాయి. అంటే కోరికలు కోరి చేసేవన్నమాట. దానికి కూడా పద్ధతి ఉంటుంది. వేదంలో చెప్పబడిన విధంగా ఆ మంత్రముల ఆధారంగానే నేను నీ చేత చేయిస్తాను అని ఋష్యశృంగుడు చెప్పాడు. వెంటనే దశరథ మహారాజు గారు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ఇక పుత్ర కామ ఇష్టి యాగం ప్రారంభమయ్యింది. ఓ పక్క వేద మంత్రముల ఘోష, హోమం చేస్తూ ఉన్నారు. అందులో ఆవిర్భాగాలు స్వీకరించడానికి దేవతలందరూ అక్కడికి వచ్చారు. అదృశ్య రూపంలో దేవతలందరూ నిలబడి ఉన్నారు. రామాయణంలో ఉందండి, వాల్మీకి రామాయణంలో ఉన్నది చెప్తూ ఉన్నాను. యజ్ఞం జరుగుతోంది. యజ్ఞంలో భాగంగా దేవతలందరిని ఆహ్వానిస్తారు కదా, వచ్చారు. అదృశ్య రూపాలలో ఉన్నారు. ఆ పైన ఆకాశంలో అక్కడక్కడ నిలబడినారు. వీళ్ళకి ఎవరికి కనిపించడం లేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది చాలా చాలా కీలకం వాల్మీకి రామాయణంలో. దీని గురించి ఇంకా మనం లోతుగా ముందు ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు ఏముంది వాల్మీకి రామాయణంలో యథాతథంగా నేను మీకు చెప్తున్నాను. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చారు, నమస్కరించారు. బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు అక్కడికి. బ్రహ్మదేవ, భూలోకంలో రావణాసురుడు అనే రాక్షసునికి మీరు ఎన్నెన్నో వరాలిచ్చారు. ఆ వర గర్వంతో ఆ రాక్షసుడు మమ్మల్ని బాధిస్తూ ఉన్నాడు. మమ్మల్ని అంటే మాట్లాడుతున్న మమ్మల్నే కాదు, ఇతర దేవతలందరినీ బాధిస్తున్నాడు.
మునులను హింసిస్తూ ఉన్నాడు, సజ్జనులను బాధిస్తూ ఉన్నాడు. అతడిని ఆపడం మా వల్ల అవడం లేదయ్యా బ్రహ్మదేవా. ఎందుకో తెలుసునా మీరు అతనికి వరాలిచ్చారు. మీరిచ్చిన వరాలు మేం గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా మా ప్రవర్తన చూపించలేకపోతూ ఉన్నాం. అంటే ఉదాహరణకండి, వర్షాలు పడాలంటే దేవతల అనుగ్రహం కావాలి. ఇప్పుడు వర్షాలు కురిపించలేదనుకోండి రావణాసురుడు ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ విధంగా కూడా రావణాసురుడిని శిక్షించవచ్చు. లంకలో కరువు కాటకాలు వచ్చే విధంగా చేసి కూడా శిక్షించవచ్చు. రకరకాలుగా చేయొచ్చు వీరు. కానీ బ్రహ్మదేవ, మీరిచ్చిన వరాలు అవన్నీ మేము చూస్తూ ఉన్నాము. ఓ పక్కనేమో మహాఘోరమైన పనులు చేస్తున్నాడు రావణాసురుడు. ఆ పనులు చూడలేకపోతున్నాం. ఇవన్నీ ఏమన్నా చేద్దాము అనంటే మీరిచ్చిన వరాలు, ఇలా రకరకాల సమస్యలున్నాయి. మీ వరాల అండ చూసుకొని ఇక రెచ్చిపోతూ ఉన్నాడు. 3 లోకాలను బాధలకు గురి చేస్తూ ఉన్నాడు. అష్టదిక్పాలకులను అసలు పట్టించుకోవడం లేదు. దేవేంద్రుణ్ణి కూడా తీసి అవతల బారేసినట్టుగా ఉంది రావణాసురుని ప్రవర్తన. దేవేంద్రుణ్ణి కూడా హీనంగా చూస్తూ ఉన్నాడు. దేవతల పరిస్థితి ఇలా ఉంటే బ్రహ్మదేవా, భూలోకంలో ఉండేవాళ్ల కష్టాల గురించి చెప్పమంటావా? అసలు ఆ కష్టాలకు అంతులేదు. రావణాసురుడు అంత హింసిస్తూ ఉన్నాడు. రావణాసురుడు పెట్టినటువంటి రాక్షసులు, ఆయన అనుచరులు, ఇక మునులను బ్రాహ్మణులను హింసిస్తూ ఉన్నారు. మునులు ఓ యజ్ఞమో యాగమో చేయాలని కూర్చుంటే ఆ యజ్ఞ యాగాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు ఓ చోట ఓ యజ్ఞం చేద్దాము ప్రశాంతంగా అని కూర్చుంటే ఆ యజ్ఞం జరగకుండా వచ్చి ఆ యజ్ఞంలో రకరకాల చెత్తా చెదారం ఇవన్నీ వేసి ఆ విధంగా యజ్ఞాలు నాశనమయ్యేలా చేస్తూ ఉన్నారు. రావణాసురుని మాటకు ఎదురు చెప్పాలి అంటే ఎవరికి ధైర్యం సరిపోవడం లేదు. అంతేకాదు, సూర్యుడు భగభగ మండుతూ ఉంటాడు కదా, అది ఆయన నైజం, అంతే కదా. కానీ రావణాసురుడి దగ్గరికి వస్తే సూర్యుడు చల్లగా ఉంటాడు, ఉండాలి అన్నట్టు శాసించాడు. వాయువు రావణాసురుని దగ్గర మెల్లగా వీచాలి. లంక సముద్రం ఉంది కదా, మామూలుగా సముద్రం అంటేనే అలలతో ఎగసి పడుతూ ఉంటుంది. కానీ రావణాసురుణ్ణి అల్లంత దూరం నుంచి చూడగానే దెబ్బకు తన అలలను వెనక్కి లాక్కుంటూ ఉన్నాడు సముద్రుడు. రావణాసురుని పేరు చెప్తే భయపడని వాళ్ళు లేరు ముల్లోకాలలో. అలాంటి రావణాసురుణ్ణి సంహరించి ముల్లోకాలను రక్షించే ఉపాయం ఏదన్నా ఉంటే చూడండి కాస్త బ్రహ్మదేవా అని దేవతలు ప్రార్థనాపూర్వకంగా వినయపూర్వకంగా విన్నవించుకున్నారు. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, రావణాసురుణ్ణి చంపడానికి ఒక ఉపాయం ఉంది, సిద్ధంగా ఉంది. నేను ఇచ్చిన వరప్రభావం వల్ల మీరెవ్వరూ అతన్ని ఏం చేయలేరు, గాని మానవుని చేతిలో రావణాసురుని చావు తథ్యం. ఎందుకంటే అలాంటి వరాన్నిచ్చాను. రావణాసురుడు అసలు మనుషులను లెక్క చేయడు కదా. అసలు మనుషులు నా పేరు చెప్తేనే భయపడతారు, నన్ను చూడగానే భయపడి పారిపోతారు, ఇక నాతో యుద్ధం చేయడమా అని ఆ అహంకారంతో ఒక మనుషులు తప్ప మిగతా వాళ్ళు ఎవరి చేతుల్లో కూడా నేను మరణించకూడదు అన్నట్టు వరం కోరుకున్నాడు. అందువల్ల మనిషి చేతిలో అతను చావబోతూ ఉన్నాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. మొత్తానికి దేవతలందరూ కాస్త సంతోషించారు. ఈలోపు శ్రీమన్నారాయణుడు అక్కడికి వచ్చాడు. దేవతలందరూ ఇప్పుడు ఆయన చుట్టూ చేరారు, నమస్కరించారు. శ్రీమన్నారాయణ, ముల్లోకాలను రక్షించండి, రావణాసురుడు అతి దారుణంగా ఉంది అతని ప్రవర్తన. ఇప్పుడే ఆ విషయమే బ్రహ్మదేవునితో మేము మాట్లాడుతూ ఉన్నాము. అదిగో శ్రీమన్నారాయణ చూస్తున్నారా, అయోధ్యకు రాజు దశరథ మహారాజు ఆయన పుత్రులు కావాలి అని పుత్ర కామేష్టి చేస్తూ ఉన్నారు, ఓ యాగం చేస్తూ ఉన్నారు. ఆయనకు 3 భార్యలున్నారు. నారాయణ, మీరు మా మీద కాస్త దయ చూపించండి, మీరే నలుగురుగా విడిపోండి. ఆయన 3 భార్యలకు 4 పుత్రులుగా మీరే జన్మించండి నారాయణ. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో అహంకరించి రావణాసురుడు ముల్లోకాలలో ఉండే దేవతలను, మునులను, బ్రాహ్మణులను హింసిస్తూ ఉన్నాడు. రావణాసురుడి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. మీరే దశరథ మహారాజు గారి భార్యల కడుపున కుమారులలా జన్మించి రావణాసురుని సంహరించండి అని ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు ప్రశాంతంగా వాళ్ళ ఆ ప్రార్థనలను మొత్తం విన్నాడు. దేవతలారా, భయపడవలసిన అవసరం లేదు. అతి త్వరలో మీకు రావణాసురుని బారి నుంచి విముక్తి లభించబోతోంది. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారు కదా, ఇక మీరు మరీ ఎక్కువ కాలం ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఆ సమయం వచ్చేస్తోంది, దగ్గరికి వచ్చేస్తోంది. నేను ఈ భూమి మీద అవతరించబోతూ ఉన్నాను. ఆ రావణాసురుని సంహరిస్తాను. అంతేకాదు,
11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని నేను పరిపాలిస్తాను, ధర్మాన్ని సంరక్షిస్తాను, వేద ధర్మాన్ని కాపాడతాను అని శ్రీమన్నారాయణుడు ప్రశాంతంగా పలికాడు. వెంటనే అండి ఇక దేవతలందరూ చాలా సంతోషించారు. ఇక ఆ దేవతలకు వరమిచ్చినట్టుగానే శ్రీమన్నారాయణుడు భూలోకంలో జన్మించడానికి ఉద్యుక్తుడయ్యాడు. తానే 4 అంశలుగా విడిపోయి దశరథ మహారాజు గారి 4 కుమారులుగా జన్మించాలి అని సంకల్పం చేసుకున్నాడు. ఇక ఓ పక్క దేవతలు నారాయణుణ్ణి కీర్తించారు, అప్సరసలు నాట్యం చేస్తూ నమస్కరించారు, మునులు వేదమంత్రాలు చదువుతూ శ్రీమన్నారాయణుణ్ణి స్తుతించారు. నారాయణ, ఆ భయంకరమైన లోకకంఠకుడైన రావణాసురుణ్ణి సంహరించి తిరిగి మళ్ళీ మీ లోకానికి చేరుకోండి అని అందరూ నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నారు. నిజానికండి అదృశ్య రూపంలో ఇదంతా జరుగుతోంది. పైన ఎక్కడో ఆకాశంలో అసలు పైన ఏం జరుగుతోంది, దేవతలు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది ఏమీ తెలీదు. ఈ భూలోకంలో ఇష్టి చేస్తున్నటువంటి వీళ్లకు ఇష్టి ఇక్కడ నడుస్తూనే ఉంది, పైన అక్కడ దేవతలు వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఇక శ్రీమన్నారాయణుడు ఇక ఏమీ తెలియని వాళ్ళలాగా, వాల్మీకి రామాయణంలో ఉంది, ఏమీ తెలియని వాళ్ళలాగా, సరే నేను మానవునిగా అవతారం ఎత్తుతాను, మరి లోకకంఠకుడైన రావణాసురుణ్ణి ఎలా సంహరించాలి, దానికి ఉపాయం ఏదన్నా ఉంటే చెప్పండి అని అడిగాడు శ్రీమన్నారాయణుడు. దేవతలు వెంటనే, నారాయణ నువ్వు మానవ రూపంలో జన్మించు, రావణాసురునితో యుద్ధం చేసి రావణాసురుని సంహరించు. రావణాసురుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు, ఈ బ్రహ్మ మెచ్చి రావణాసురునికి వరాలిచ్చాడు, అందులో మనుషులతో తప్ప అతను వేరే వాళ్ళెవరి చేత కూడా మరణ భయం లేకుండా వరం పొందాడు. మానవులంటే హీనులు బలహీనులు తన ముందు నిలబడలేరు అని రావణాసురునికి ఒక చులకన భావము, అందుకని అలాంటి వరం కోరుకున్నాడు. ఆ వర గర్వంతో అందరినీ బాధిస్తూ ఉన్నాడు. మనుష్యులు తప్ప ఎవరు అతన్ని చంపలేరు కాబట్టి మీరు మానవునిగా జన్మించి వెళ్ళండి, యుద్ధం చేయండి, ఎదురు నిలబడండి, సంహరించండి అన్నారు. సరే అని శ్రీమన్నారాయణుడు ప్రశాంతంగా విన్నాడు. నిజానికి ఆయనకు తెలియంది ఇదంతా కూడా, ఆయనకు తెలుసు. సరే వీళ్ళు ఏం చెప్తారో, వీళ్ళ ఉత్సాహం ఎలా ఉందో చూద్దామని ప్రశ్న వేశారు. ఇది కూడా అండి, అందుకే వాల్మీకి రామాయణంలో చాలా తెలివిగా వాల్మీకి మహర్షి పదాలు అలా ఉపయోగించారు. 16వ సర్గ బాలకాండలో మొట్టమొదటి శ్లోకం వస్తుంది. అందులోనే అన్నీ తెలిసి కూడా, అంటే అన్ని సమస్తము తెలిసి కూడా ఏమీ తెలియని వానిలాగా దేవతలను ప్రశ్నించాడు అన్నట్టుగా రచించారు వాల్మీకి మహర్షి. శ్రీమన్నారాయణుడు అంతర్ధానమైపోయాడు. అయోధ్య దశరథ మహారాజు ఇక పుత్రుల కోసం యజ్ఞం చేస్తూ ఉన్నారు కదా. ఆ యాగం, ఆ హోమ గుండములో నుంచి ఒక పురుషుడు బయటకు వెలువడ్డాడు. ఎలా ఉన్నాడంటే మహా తేజస్సంపన్నుడు, చూస్తుంటే మహావీరునిలాగా ఉన్నాడు. అసలు ఆ బలం చూస్తేనే ఏమిటి ఇంత బలంగా ఉన్నాడా, మహాబలుళ్లాగా ఉన్నాడు. నల్లని ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అంతేకాదు మొహం చూస్తే రక్తవర్ణంతో ఉంది మొహం. దుందుభి లాంటి కంఠధ్వని ఉంది. దుందుభి అంటే ఒక భేరి అండి, వాయిద్యం ఉంటుంది కదా, అలాంటి కంఠధ్వని. సింహం లాంటి కేశాలున్నాయి, చూస్తే అన్ని శుభలక్షణాలు కనిపిస్తున్నాయి. దివ్యమైన ఆభరణాలు, ఒక పర్వత శిఖరంలాగా దృఢంగా ఉన్నాడు. అసలు ఆయన చూస్తుంటేనే అమ్మో పులిలాగా ఉన్నాడే, పులి పెద్ద పులిలాగా ఉంది ఇతని పరాక్రమము అని చెప్పి అనిపిస్తోంది. చూస్తుంటేనే సూర్యుని లాంటి తేజస్సు కనిపిస్తోంది. పక్క భగ 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 అగ్ని మండుతో, అంటే ఆ అగ్నిలాగా, అంటే అగ్ని శిఖలలాగా వెలిగిపోతూ ఉన్నాడు. ఆయన చేతిలో ఒక బంగారు కలశం ఉంది, దాని మీద వెండి మూత ఉంది. వాల్మీకి రామాయణంలోనే చెప్తున్నానండి. చేతిలో బంగారు కలశము, ఆ కలశం మీద మూత వెండి మూత ఉంది. ఆ బంగారు పాత్ర అది పాయస పాత్ర, దాని నిండా పాయసం ఉంది. దశరథ మహారాజు గారు చేతులు జోడించి నమస్కరించారు. అయ్యా, ఓ మహనీయా, ఓ మహాత్మా, ఎవరు మీరు? మీకు నేను ఏం సేవ చేయాలి అని దశరథ మహారాజు గారు ప్రార్థించి నమస్కరించి నించున్నారు. యజ్ఞపురుషుడు వచ్చాడు కదా, ఠక్కున తేండి తేండి బంగారు పాయస పాత్ర అడగలా. దశరథ మహారాజు గారు లేచి నమస్కరించి, అయ్యా నేను మీకు ఏ విధంగా సేవ చేయాలి అని ప్రార్థించాడు. వెంటనే ఆ యజ్ఞపురుషుడు దశరథ మహారాజు గారిని చూసి, మహారాజా, నన్ను ప్రజాపతి పంపించాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మని ప్రజాపతి చెప్పాడు. ఇది దేవతలచే తయారు చేయబడిన పాయసము. ఈ పాయసము సంతానాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సంపదలను ప్రసాదిస్తుంది. నువ్వు పుత్రులను కోరి ఈ ఇష్టి చేస్తూ ఉన్నావు, అందుకే ఈ పాయస పాత్ర నీకు ఇస్తూ ఉన్నాను.
ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇవ్వు, వారు ఈ పాయసాన్ని స్వీకరిస్తారు, నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరథ మహారాజు గారికి అందించాడు యజ్ఞపురుషుడు. దశరథ మహారాజు గారు నమస్కరించి భక్తితో శ్రద్ధతో ఆ పాయస పాత్రను జాగ్రత్తగా అందుకున్నారు. తర్వాత యజ్ఞపురుషునికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించారు. ఆ తర్వాత యజ్ఞపురుషుడు అంతర్ధానమైపోయాడు. ఇప్పుడు దశరథ మహారాజు గారు సంతోషంతో ఆ పాయస పాత్రను తీసుకుని తన అంతఃపురంలోకి వెళ్ళారు. ఈ పాయసాన్ని ఎలా పంచారు అన్నది ఒక్కొక్క రామాయణంలో ఒక్కో విధంగా ఉంది. మనం ఎప్పుడైనా ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకుందామో, ఒకరు పంచినట్టుగా పాయసాన్ని మరొకరు పంచలేదు. ఒకరు అంటే రామాయణాన్ని రచించినటువంటి మహనీయులు, రామాయణాన్ని రచించిన కవులు, పండితులు, జ్ఞానులు, వారి గురించి చెప్తూ ఉన్నాను. వాల్మీకి మహర్షి రామాయణంలో పంచినదే మనం నమ్మాలి, మనం దాన్నే స్వీకరించాలి. వాల్మీకి రామాయణమే మనకు శిరోధార్యం. ఆ తర్వాత చాలామంది చాలా రామాయణాలు రాశారు, ప్రక్షిప్తాలున్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ మనం కొన్ని చదువుకొని ఆనందించాలి తప్ప వాల్మీకి రామాయణమే మనకు ప్రధానం. అలాగని అన్ని రామాయణాలను మనం కొట్టి పడేయలేం. అంటే నా ఉద్దేశ్యము వాటిని నమ్మండి, వాల్మీకి రామాయణాన్ని కాదు అని కాదు చెప్పడం. రామాయణాలలో కొన్ని రామాయణాలు మనం చదువుతుంటే మనకు ఆనందం కలుగుతుంది, ఆహ్లాదం కలుగుతుంది. రాముని యొక్క విలువను ఎక్కడ తగ్గించకుండా ఆ విలువ పెరిగేలాగా రామాయణాన్ని రచించినటువంటి మహనీయులు కూడా ఉన్నారు. గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం, మొల్ల రామాయణంలో వాల్మీకి రామాయణంతో పోల్చితే చాలా డీవియేషన్ కనిపిస్తుంది. సరే, అలాగే తులసి రామాయణం, మనము తులసి రామాయణం కనిపిస్తే తీసి వెంటనే తల మీద పెట్టుకోవాలి. అంతటి అద్భుతమైన గ్రంథం అండి రామచరితమానస్. ఉత్తర భారతదేశంలో ఎంతమంది ప్రతిరోజు పఠిస్తూ ఉంటారో ఇక మనం చెప్పలేం. ఎప్పుడైనా అయోధ్యకు వెళ్ళినప్పుడు చూడండి, వారణాసి వెళ్ళినప్పుడు చూడండి, అలహాబాదులో చూడండి. తులసి రామాయణం. తమిళంలో కంబరామాయణం, పశ్చిమ బెంగాల్లో కృత్తివాస రామాయణం, మహారాష్ట్ర ఏకనాథ రామాయణం. కొందరు మహనీయులు ఉన్నారండి, రామాయణాన్ని భక్తిపూర్వకంగా రచించినటువంటి వారు ఉన్నారు. వారి పేర్లు ఎందుకు చెప్పానంటే, వాల్మీకి మహర్షి రామాయణంలో దశరథ మహారాజు గారు పాయసాన్ని తన భార్యలకు ఎలాగైతే పంచారో అలా పంచలేదు వేరే వేరే రామాయణాలలో. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఎలా పంచారు పాయసాన్ని అంటే, ముందు సగభాగాన్ని కౌసల్యకి ఇచ్చాడు దశరథుడు. అంటే ఉన్న పాయసంలో 50% పాయసాన్ని కౌసల్యకి ఇచ్చేసాడు. పెద్ద భాగం, సింహభాగం అందాం, అయిపోయిందా. ఇప్పుడు 50% మిగిలింది కదా, ఆ మిగిలిన పాయసంలో మళ్ళీ సగభాగం చేశాడు. అంటే మొత్తం పాయసంలో చూస్తే ఇప్పుడు 25% 25% ఉంది అక్కడ కదా. అంటే మిగిలిన 50% పాయసాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని ముందుగా సుమిత్రకి ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ పాయసం మిగిలి ఉంది కదా, దాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేశాడు. అంటే ఆ 25%ని 2 భాగాలుగా చేశాడు. 12.5%, 12.5% శాతంలో చూస్తే. భాగాలుగా చూస్తే 1/8 వంతు 1/8 వంతు 2 భాగాలు మిగిలాయి. ఇప్పుడు అందులో ఒక భాగాన్ని, చిన్న భాగాన్ని కైకేయికి ఇచ్చాడు దశరథుడు. అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ పాయసం మిగిలి ఉంది కదా 1/8 వంతు, ఆ మిగిలిన పాయసాన్ని తీసి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. అర్థమైందండి. పాయస పాత్ర ఉందండి, అందులో ముందుగా సగానికి సగం తీసి కౌశల్యకి ఇచ్చాడు. అయిపోయిందా సగం. ఇప్పుడు సగం మిగిలింది. ఈ సగం పాయసాన్ని 2 భాగాలుగా చేశాడు. చేశాక అందులో ఒక భాగాన్ని తీసి సుమిత్రకి ఇచ్చాడు. అయిపోయిందా. సగం మిగిలింది కదా. ఇప్పుడు ఏది రెండోసారి సగం సగం విభజించిన దాంట్లో మిగిలింది. అంటే యజ్ఞపురుషుడు తెచ్చిన దాంట్లో ఇప్పుడు 1/4 వంతు పాయసం మాత్రమే మిగిలింది. దాన్ని మళ్ళీ 2 భాగాలు చేశాడు. చేసి ఒక భాగాన్ని కైకేయికి ఇచ్చాడు, మిగిలినటువంటి భాగాన్ని ఆలోచించి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. ఇది వాల్మీకి మహర్షి రామాయణంలో జరిగినటువంటి పంపకం. తులసీదాస్ వేరే రకంగా పంచాడు, కంబన్ వేరే రకంగా పంచాడు, ఏకనాథ్ రామాయణం వారు వేరే రకంగా పంచారు. కొన్ని రామాయణాలలో అయితే ముగ్గురికి సమానంగా పంచారు. కొన్ని రామాయణాలలో కౌసల్య, సుమిత్ర, కైకేయికి సమానంగా పంచిన తర్వాత సుమిత్రకు తన భాగంలో నుంచి కొంత తీసి కౌసల్య ఇవ్వడము, తన భాగంలోంచి కొంత తీసి కైకేయి ఇవ్వడం, ఇలాంటిది మనం చూడొచ్చు. అసలు ఒక రామాయణంలో అయితే ఏకంగా కొంత పాయసాన్ని తీసి అంజనాదేవికి కూడా పంచారు. అంటే ఆంజనేయ స్వామి వారు కూడా ఈ పాయసం యొక్క ప్రభావంతోనే జన్మించారు అన్నట్టుగా అలా పంచారు. తర్వాత వచ్చినటువంటి రామాయణాలలో
ఇలా చాలా చాలా ఉన్నాయి. సరే, మొత్తానికి ఈ పాయసాన్ని ఆ ముగ్గురు భార్యలు స్వీకరించారు. అయితే పంపకంలో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ వచ్చింది కదా. చూస్తే వాల్మీకి రామాయణంలో సమానంగా రాలేదు కదా. మరి సమానంగా రాలేదు అని చెప్పి ఏమన్నా గొడవలు పడ్డారు ఈ భార్యలు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, గొడవ లేదు, ఏమీ లేదు. పైగా భర్తతో యుద్ధం చేయడం, భర్తతో వాదించడం, నాకెందుకు ఇచ్చావు పాయసం, నాకు ఇంతెందుకు ఇచ్చావు, నేను ముందు పెళ్లి చేసుకున్నాను, నేను ఎక్కువ తెచ్చాను కట్నము, అంతేలేండి, ఎప్పుడూ మీరు పెద్ద భార్యకే ఎక్కువగా ఇస్తారు, నాకు తక్కువగా ఇస్తారు, ఈ గొడవలు ఈ అసలు ఏమీ లేవండి. ప్రశాంతంగా భర్త ఇచ్చాడు, తీసుకున్నారు, ఆ పాయసాన్ని వారు ఆరగించారు. తమకు పుత్ర సంతానం కలగబోతోంది, అదే చాలు మాకు అనుకున్నారు. ఇక కాలక్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరు గర్భాలు ధరించారు, గర్భవతులు అయ్యారు. ఇక దశరథ మహారాజు గారి ఆనందం పట్టలేం. ఇక శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞ మేరకు అని చెప్పి అనుకోవచ్చు మనము. బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచాడు, అందరినీ నించోబెట్టాడు. చెప్పండి బ్రహ్మదేవ, ఏం చేయాలి అన్నారు. ఏం లేదు నాయన, శ్రీమన్నారాయణుడు ఇక రావణ సంహారం కోసం మానవ రూపంలో జన్మించబోతూ ఉన్నాడు. మరి మీరందరూ ఆయనకు సేవ చేయడం కోసం ఆయనకు సహాయంగా వెళ్ళకపోతే ఎలా? మీరందరూ మీ మీ అంశలతో అత్యంత బలవంతులైన వాళ్లను, కామరూపులైనటువంటి వాళ్లను సృష్టించండి, అంటే మీ పుత్రులుగా సృష్టించండి మీ అంశలతో. అలా మీరు సృష్టించబోయే వాళ్లకు రకరకాల మాయలు తెలిసి ఉండాలి, శూరులుగా ఉండాలి, వాయువేగంతో ప్రయాణించగలే సామర్థ్యం ఉండాలి. మరి శ్రీమన్నారాయణునితో కలిసి వీళ్ళందరూ పనిచేస్తారు కాబట్టి, ఆయనకు సేవ చేస్తారు కాబట్టి, ఆ శ్రీమన్నారాయణుని సామర్థ్యాన్ని తట్టుకోగలిగే పరాక్రమం ఉండాలి వాళ్ళ దగ్గర కూడా. తట్టుకోగలిగే అంటే వీరితో యుద్ధం చేయడు, కానీ నారాయణుడు వీరి పక్కన ఉన్నాడు అంటే మరి వీరు యుద్ధం చేయడానికి వెళితే ఏ స్థాయిలో పరాక్రమం ఉండాలి? ఆయన దండు అంటే ఎలా ఉండాలి? అలాంటి పరాక్రమవంతులను సృష్టించండి. అంతేకాదు నీతిమంతులై ఉండేలాగా సృష్టించండి. అసలు ఎవరి చేతగాని, ఏ ఆయుధం చేతగాని అంత సులభంగా వాళ్ళకు మరణం రాకూడదు. అలాంటి వీరులను సృష్టించండి. సర్వ అస్త్ర సంపన్నులు అయ్యి ఉండే విధంగా సృష్టించండి. అలాంటి పుత్రులను మీరు అప్సరసలయందు, గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. అయితే వారందరూ వానరులయ్యి ఉండాలి, ఆ పుట్టబోయేవారు వానరులు. అంతేకాదు ఇంతకుముందు జాంబవంతుడు అనే ఒక వృక్షరాజు, వృక్షశ్రేష్ఠుడు, నేను ఆవులించినప్పుడు నా నోట్లో నుంచి అలా ఆయన పుట్టుకొని వచ్చాడు జాంబవంతుడు. ఆ జాంబవంతుడు కూడా వీళ్ళందరితో కలుస్తాడు. ఆయన మేధస్సును కూడా కలిపి వీళ్ళందరికీ ఇచ్చి ఏ విధంగా ముందుకు నడవాలో జాంబవంతుడు కూడా పక్కనే ఉండి వీళ్ళందరికీ మంచి సలహాలు ఇస్తాడు. సృష్టించండి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. సరే అని దేవతలందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, వీళ్ళందరూ వానరులండి. అగ్ని అంశతో నీలుడు, అశ్వినీ దేవతల అంశలతో మైందుడు, ద్వివిధుడు, వరుణుని అంశతో సుషేణుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవుని అంశతో హనుమంతుడు, ఇలా ఎందరెందరో దేవతల అంశలతో ఇక ఎన్నంటే లెక్కలేనంతమంది వానరులు సృష్టించబడ్డారు. వీళ్ళందరండి కామరూపులు, బలాఢ్యులు. ఏ ఏ వానరులు ఏ ఏ దేవతల అంశలతో జన్మించారో ఆయా వానరులకు ఆయా దేవతల యొక్క శక్తులు, బల పరాక్రమాలు సహజంగానే సంక్రమించాయి. వాళ్ళు తమ ఆయుధాలుగా శిలలను ఉపయోగిస్తారు, వృక్షాలను, వారి గోళ్లనే ఆయుధాలుగా ఉపయోగించి ముందుకు దూకి యుద్ధం చేయగలరు. వారి దంతాలను కూడా ఆయుధాలుగా ఉపయోగిస్తారు. వీళ్ళందరూ వృక్ష పర్వతం మీద నివసించే విధంగా మొత్తం సిద్ధం చేసి పెట్టారు కార్యక్రమం. ఇదంతా కూడా శ్రీమన్నారాయణుడు రాకముందే. ఇక ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళని సేవిస్తూ వారి ఆజ్ఞానుసారం వారి అడుగుజాడల్లో నడుస్తూ జీవిస్తూ ఉన్నారు. ఇక ఎంతో బలం కలిగినటువంటి వాలి తన భుజ బల పరాక్రమంతో వానరులందరినీ రక్షిస్తూ ఉన్నాడు. దేవతలందరికీ రాజెవరండి? దేవేంద్రుడు. దేవేంద్రుని అంశతో జన్మించాడు వాలి. ఇక్కడ దేవేంద్రుని కుమారుడైన వాలి రాజుగా ఉన్నాడు వానరులకు. ఇక వానరులు ఒకచోట కాదండి, భూమి మొత్తం నిండిపోయారు, ఆక్రమించి ఉన్నారు. ఎక్కడ ఏ
కొండల మీద ఎక్కడెక్కడ చూసినా రకరకాల రూపాలలో, రకరకాల కొండల మీద, రకరకాల ప్రాంతాలలో వానరులు. ఇక శ్రీమన్నారాయణుడు మానవునిగా అవతరించిన తర్వాత ఆయనకు సేవ చేయడానికి, ఆయనకు సహాయం చేయడానికి సృష్టించబడ్డారు వీళ్ళందరూ కూడా. ఇది మొత్తం అండి బాలకాండ 17వ సర్గలో ఉంటుంది. శ్రీరాముడు వాల్మీకి రామాయణం బాలకాండలోని 18వ సర్గలో జన్మించాడు. ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకంటే, మీరు ఎప్పుడైనా సరే రామాయణాన్ని అధ్యయనం చేస్తే, వాల్మీకి రామాయణాన్ని ఆ శ్లోకాలను మీరు ఎప్పుడైనా సరే పఠిస్తూ ఉంటే తెలియడం కోసమని చెప్తూ ఉన్నాను. మొత్తానికి దశరథ మహారాజు గారు ఎప్పుడు పుత్రులు జన్మిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఋష్యశృంగుడు, ఆయన భార్య శాంత, అలాగే అంగదేశపు రాజు రోమపాదునితో కలిసి దశరథ మహారాజు గారి దగ్గర సెలవు తీసుకుని వారు వెళ్ళిపోయారు. ఇక గడియలు దగ్గరికి వచ్చేశాయి. కౌసల్య శ్రీరాముడు గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఏ విధంగా ఉన్నది అన్నది వాల్మీకి రామాయణంలో కంటే వేరే వేరే రామాయణాలలో వర్ణించినటువంటి మహనీయులు, పండితులు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కడ వాల్మీకి రామాయణం యొక్క ఆ కథకు దెబ్బ తగలకుండా, వాల్మీకి రామాయణం యొక్క విలువ ఎక్కడ పడిపోకుండా తిరిగి రామాయణాన్ని రచిస్తూ వారి వారి ఆనందాన్ని పంచుకుంటూ రచించినటువంటి వారు చాలామంది ఉన్నారు. అసలు కౌసల్య ఏ విధంగా ఉంది రాముడు గర్భంలో ఉన్నప్పుడు, కొన్ని రామాయణాలు మనం చూద్దాం ముందు ముందు ఎప్పుడన్నా. ఇక వచ్చిందండి చైత్రమాసం, వసంత ఋతువు, పునర్వసు నక్షత్రం, నవమి తిథి, 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి, కర్కాటక లగ్నం, కౌసల్యాదేవి గర్భంలో ఉన్నటువంటి ఆ బాలుడు శ్రీమన్నారాయణుడు, సర్వ లక్షణాలతో ఉన్నటువంటి బాలుడు, సకల లోకాలతో పూజలు అందుకోవడానికి సిద్ధమై విష్ణువు యొక్క మొట్టమొదటి అంశతో ఇక్ష్వాకు వంశాన్ని వర్ధిల్లజేయడానికి, రావణాసురుణ్ణి సంహరించడానికి, మనందరినీ తరింపజేయడానికి బాలుడు జన్మించాడు. ఆయన పేరు రాముడు. రామ రమయతి ఇతి రామ. అసలు రమించుట అంటే ఆనందించుట, ఆనందింపజేస్తాడు. ఎవరిని ఆనందింపజేస్తాడు? మనలాంటి సామాన్యులను మాత్రమే కాదు. రమయంతే యోగినః అస్మిన్ ఇతి రామ అన్నారు. ఎవరెవరినండి? యోగులను, వారిని కూడా ఆనందింపజేస్తాడు. ఎలా ఆనందింపజేస్తాడు? ఏం చేసి ఆనందింపజేస్తాడు? ఏం చేయక్కర్లేదు. రాముడి గురించి విన్నా ఆనందం, రాముడిని చూసినా ఆనందం, రామ అని పలికినా ఆనందం. ఇప్పుడు ఇతిహాసం ఛానల్లో రామకథ చెప్తూ ఉన్నాను, నాకు ఆనందం. మీరు వింటున్నారు రామకథ, మీకు ఆనందం. రాముని గురించి విన్నా, కన్నా, చూసినా, పలికినా, తలుచుకున్నా ఆనందమే ఆనందం. అదనమాట రమయంతే యోగినః అస్మినితి రామ అని. యోగులనే ఆనందింపజేస్తాడు రాముడు. ఇక మనలాంటి సామాన్యులు ఆనందించమా? అదనమాట. అసలు వాల్మీకి మహర్షి శతశ్లోకి రామాయణం మన చెప్పుకున్నాం. ఆ శ్లోకాలు అవన్నీ కూడా 100 శ్లోకాలు చదివి ఒక వీడియో పెట్టడం జరిగింది. అందులో ఆ ప్రశ్నలో 16 లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా మానవులు అని వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించినప్పుడు అందులో ఒక లక్షణం ఉంటుంది. ఏక ప్రియ దర్శన, కశ్చైక ప్రియ దర్శన అని ఉంటుంది. ఎవరిని అంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో 14 లోకాలు కాదు, మొత్తం అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుంది. అసలు చూస్తే ఆనందమే కలగాలి. శత్రువులకైనా ఆనందమే కలగాలి, మిత్రులకైనా ఆనందమే కలగాలి, సామాన్యులకు ఆనందం కలగాలి. అసలు ఎవరైనా శత్రువులు మిత్రులని కాదు, చూడగానే ఆనందం కలగాలి, ప్రీతి కలగాలి. ఎవరున్నారు అని వాల్మీకి మహర్షి ప్రశ్నించారు. ఇదిగో రామ అని పేరు కూడా అలా పెట్టారు. శ్రీరాముడు. రాముడు జన్మించిన తర్వాత విష్ణువులోని 4వ భాగమైనవాడు, అంటే శ్రీమన్నారాయణుడిలోని 4వ అంశతో సత్యసంధుడు, అత్యంత పరాక్రమవంతుడు, ఎన్నెన్నో సద్గుణాలు ఒక్క దగ్గర కలబోస్తే సద్గుణాల రాశి లాంటివాడు అయిన భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో కైకేయీ గర్భవాసాన జన్మించాడు. శ్రీమన్నారాయణునిలో ఎన్నో అంశ అండి, 4వ భాగం 4వ అంశతో జన్మించాడు. తర్వాత శ్రీమన్నారాయణుని యొక్క 4వ వంతు అంశతో 2 జన్మించారు.
అంటే 1/8వ అంశ 1/8వ అంశ అనుకోవచ్చు. 4వ వంతు అంశతో ఇద్దరు సుమిత్రా గర్భాన జన్మించారు. వాళ్ళు సర్వ అస్త్ర కౌశలత్వంతో విలసిల్లేవారు, మహావీరులు. లక్ష్మణ, శత్రుఘ్న అనే పేర్లు పెట్టారు. వీరు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించారు కవలలు. ఇలా దశరథ మహారాజు గారికి 3 భార్యల యందు 4 కుమారులు రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న జన్మించారు. అన్నట్టండి మనకు ఉత్తర భారతదేశానికి అలా వెళితే శత్రుఘ్నుని పేరు రిపుదమన్ అని వినిపిస్తుంది. మనకు వాల్మీకి రామాయణంలో శత్రుఘ్నుడే ఉంటుంది, మనం శత్రుఘ్నుడే అంటాం. కానీ చాలా గ్రంథాలలో, అలాగే ఉత్తర భారతదేశంలో మీరు నాటకాలు చూస్తున్నప్పుడు కూడా సామాన్య జనాలు కూడా శత్రుఘ్న అనే పేరు కంటే రిపుదమన్ రిపుదమన్ అని పిలుస్తూ ఉంటారు. రిపుదమన్ అన్నా శత్రుఘ్న అన్నా ఒకటే. శత్రువు, రిపు అంటే శత్రువు. సరే, ఇక దశరథ మహారాజు గారి ఆనందము ఇక ఆకాశాన్ని అంటింది. ఆకాశంలో గంధర్వులు నిలబడి గానం చేశారు, దేవదుందుబులు మోగాయి. అయోధ్యలో సంబరాలే సంబరాలు, ఆటలు పాటలు. దశరథ మహారాజు గారు ఎన్నెన్నో దాన ధర్మాలు చేశారు, బ్రాహ్మణులను పిలిచారు, వారి చేత ఆశీర్వాదం తీసుకున్నారు, వారికి దక్షిణలు ఇచ్చారు. ఇక ఎందరినో పిలిచి వారికి పారితోషికాలు, ఆయన భవనంలో పనిచేసేవారు వాళ్ళందరూ ఉంటారు కదండి అంతఃపురాలలో, వారందరినీ పిలిచి ఇక విరివిగా దానాలు, పారితోషికాలు, ఇక డబ్బే డబ్బు దానం అన్నమాట. దశరథ మహారాజు గారు 11వ రోజు నామకరణ మహోత్సవం జరిగిందండి. ఆ రోజు పేరు పెట్టారు. జ్యేష్ఠపుత్రునికి రాముడు అని, కైకేయికి పుట్టినటువంటి పుత్రునికి భరతుడు అని, సుమిత్రకు పుట్టినటువంటి 2 కుమారులకు లక్ష్మణ, శత్రుఘ్న అని ఎవరు నామకరణం చేశారండి? ఎవరు? దశరథ మహారాజు గారి గురువుగారు, పురోహితులు అయిన వశిష్ఠుడు నామకరణం చేశాడు. ఆ నామకరణం జరుగుతున్నప్పుడు ఇంకా దశరథ మహారాజు గారు మళ్ళీ నామకరణం అప్పుడు కూడా అయోధ్య పౌరులకు, ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఎందరో వచ్చారండి. గ్రామాల నుంచి సంతర్పణలు, భోజనాలు, దానాలు, కానుకలు, దక్షిణలు విరివిగా ఇచ్చారు దశరథ మహారాజు గారు. ఇక నామకరణం జరిగిన తర్వాత జరగాల్సిన సంస్కారాలు అవన్నీ కూడా యథావిధిగా అత్యంత వైభవోపేతంగా దశరథ మహారాజు గారు జరిపించారు. ఇక ఆ తర్వాత ఏమయ్యింది ఏమిటి అన్నది తర్వాతి కథ. మరి ఇప్పటి వరకు మొదటి నుంచి ఏకాగ్రతతో ఎవరైతే ఈ శ్రీరామ జననం కథ విన్నారో వాళ్ళందరి మీద, వాళ్ళ కుటుంబాల మీద ఆ శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే శతశ్లోకి రామాయణం అని మనం ఒక వీడియో పెట్టాం. సాధ్యమైనప్పుడల్లా ఆ శతశ్లోకి రామాయణం వింటూ ఉండండి. ఒక పారాయణలాగా చదివేవారున్నారు చాలా ఇళ్లల్లో. అందరూ పారాయణ చేయలేకపోవచ్చు కాబట్టి ఆ వీడియో ఆన్ చేసి వింటూ ఉండండి. మీరు అది వింటూ 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 ఉన్నారనుకోండి, ఓ సంవత్సరం పాటు అందులో చాలా శ్లోకాలు మీకు నోటికొచ్చేస్తాయి. రామాయణంలో ఉన్న శ్లోకాలు, రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలు మన నోట్లో ఉండిపోవాలి. బాలకాండ మొట్టమొదటి 100 శ్లోకాలు. సరేనండి, వినండి. అలాగే ఇతిహాసం ఛానల్లో చాలా వీడియోలున్నాయి, కథలున్నాయి, ఆసక్తికరమైన విషయాలున్నాయి, వినండి. సరేనండి, మరి ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక్కసారి మనం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.